హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ముందుగా అయితే నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే చిన్న లైక్ అయితే ఇచ్చి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. అబ్బా! చికెన్ పకోడియా మజాకా అన్నలా ఉందండి ఇదైతే. ఏంటి చికెన్ అంటున్నానా? మిల్ మేకర్ పకోడీ అండి. అసలు చికెన్ పకోడీ తింటున్న ఫీలింగ్ అయితే వచ్చిందండి. అసలు ఎంత బాగుందంటే సూపర్ అంటే సూపర్ అనే చెప్పాలి మిల్ మేకర్ పకోడీ. నేనైతే సింపుల్గా అయితే చేసేసుకున్నానండి. సాయంత్రం పూట పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టయానికైతే స్నాక్స్లా భలే ఉందండి. అసలు సూపర్ సూపర్ అనే టేస్ట్ అని చెప్పాలి. నేనైతే ఒక కప్పు వరకైతే తీసుకున్నానండి మిల్ మేకర్ని. కొంచెం వేడి నీళ్ళల్లో అయితే మిల్ మేకర్లను అయితే ఒక 5 నిమిషాల వరకు వేడి నీళ్ళల్లో అయితే నానబెట్టుకోవాలండి. మిల్ మేకర్లు మునిగే వరకు అయితే వేడి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. ఒక్క 5 నిమిషాలు అయితే సరిపోతుందండి. ఇక వాటర్ అన్నీ మాత్రం అయితే మొత్తం అయితే మిల్ మేకర్లో నుంచి పిండేసుకోవాలండి. ఒక్క చుక్క కూడా ఉండకూడదు. పొడి పొడిగా అయితే పిండేసుకోవాలి. ఇక్కడైతే నేనైతే తగినంత కారం, చిటికెడు పసుపు, ఉప్పు కూడా సరిపడా వేసుకొని ముందుగా అయితే మొత్తం అయితే మిల్ మేకర్లకు పట్టించాలండి. తర్వాత 2 స్పూన్లు అయితే శనగపిండి, ఒక స్పూన్ అయితే మైదా పిండి, 2 స్పూన్ల వరకు నేను కార్న్ఫ్లవర్ పిండి తీసుకుంటానండి. ఒక అర స్పూన్ అయితే నేను ధనియాల పొడి, ఇక తగినంత వరకు అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకున్నాను. మొత్తం అయితే ఒకసారి అయితే కలుపుకోవాలండి. వాటర్ అయితే చూసుకొని కొంచెం కొంచెం చిలకరించుకుంటూ ముక్కలకైతే కలుపుకోవాలి. వాటర్ ఎక్కువ అయితే వేసుకోకూడదండి. మొత్తం పకోడీ పిండిలా అయితే కలుపుకుంటే చాలు. ముక్కలు కూడా విడివిడిగా ఉంటే నూనెలో వేగుతున్నప్పుడు అయితే చాలా చాలా బాగా వస్తాయి. వాటర్ ఎక్కువ వేసామంటే అంత ముద్దలు ముద్దలుగా అయిపోతాయండి, విడివిడిగా రావు. ఇలా చూపించే విధంగా అయితే ఒక్కొక్కటి విడివిడిగా అయితే కలుపుకోవాలండి. ఇంకా స్లోగా అయితే ఆయిల్లో వేపేసుకోవడమేనండి. మీడియం మంట అయితే పెట్టుకోవాలి. ఎక్కువ మంట పెట్టుకున్న లోపల వేగవండి. జాగ్రత్తగా అయితే ఆయిల్లో అయితే దూరగా వేపేసుకోవడమేను. నూనెలో స్లోగా వదిలిన తర్వాత వెంటనే గెంట పెట్టి తిప్పకూడదండి. 1 నిమిషం అయితే ఆగాలి. ఆగిన తర్వాత స్లోగా అయితే ఒకదాన్ని ఒకటి విడివిడిగా ఉన్నాయేమో లేదో చూసుకోవాలండి. గెంట పెట్టి ఫాస్ట్గా కానీ తిప్పేసామంటే వేయగానే మొత్తం చెదిరిపోతాయండి, బాగోవు. ఎందుకంటే ముందు వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్నాం కదా, ఇంకా వేడి నీళ్ళలో నానినప్పుడు మెత్తబడిపోతాయండి అవి. మనం గెంట పెట్టి ఫాస్ట్గా తిప్పానంటే ముక్క అంతా చెదిరిపోతుంది, బాగా రావు. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేలా వేపుకుంటే సరిపోతుందండి. అసలు సూపర్ టేస్ట్ అనే చెప్పాలి. వేపుతుంటేనే నోరు ఊరిపోయిందండి నాకైతే. ఇక రెండోసారి కూడా సేమ్ ప్రాసెసేనండి. ఇంకా అలా రెండోసారి కూడా స్లోగా వేపుకోవడమేను. గోల్డెన్ రంగు వచ్చాక తీసుకోవడమే. ఈ ఏగాయో లేదో తెలుసుకోవాలంటే అందులో ఉన్న నురగంతా ఆరిపోయినట్టుగా ఉంటాయండి. వేయగానే నురగ మీద ఉంటుంది కదా, ఏగేపటికి ఆ నురగంతా తగ్గిపోతుంది. అప్పుడు వేగాయని మనకి తెలుస్తుందండి. ఇక్కడైతే నేను కొంచెం అయితే జీడిపప్పు పలుకులు కూడా వేసానండి. పిల్లలైతే బాగా ఇష్టంగా తింటారు. ఇంకా టేస్టీగా ఉంటుంది కదా అనేసి కొంచెం అయితే నేను జీడిపప్పు పలుకులు కూడా వేసుకున్నాను. ఇది ఆప్షన్ మాత్రమేనండి, మీకు వద్దు అనుకుంటే వేసుకోకండి. ఇక పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నానండి. మధ్య మధ్యలో నంజుకుంటూ ఉంటుంది. అసలు మామూలుగా లేదండి. అసలు పకోడీ అంటే ఖచ్చితంగా ఒక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఉండాల్సిందే కదండి. ఇక్కడ నేనైతే కరివేపాకు కూడా వేపుకున్నానండి. మధ్య మధ్యలో కరకరలాడుతూ బాగుంటుందండి టేస్ట్. ఏగిన కరివేపాకు ఉంటే అసలు ఇంకా సూపర్ ఉంటుంది. ఈ మిల్ మేకర్ పకోడీ ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి. కష్టమే అయితే అనిపించలేదు. ఎంత టేస్ట్ ఉందంటే అసలు చికెన్ తిన్న ఫీలింగే వచ్చిందండి. చాలా చాలా బాగుంది. ఒక్కసారి అయితే మీరు కూడా ఇలా అయితే ట్రై చేసి చూడండి. సూపర్ టేస్ట్ అనే చెప్పాలి. చాలా చాలా బాగుంది. వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే ఇవ్వండి.